హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ వన్ కిచెన్ తెలుగు. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది పప్పుచారు. దీని కాంబినేషన్లో వడియాలు, ఎండు చేప ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనం ఈ వీడియోలో పప్పుచారుకి కాంబినేషన్గా మునక్కాయ ఫ్రైని తయారు చేద్దాం. ముందుగా పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. తర్వాత మునక్కాయ ఫ్రైని కూడా తయారు చేద్దాం. పప్పుచారుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: పెసరపప్పు 100 గ్రాములు, పచ్చిమిర్చి 8, ఆనియన్ 1, టమోటాలు 3, కరివేపాకు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు పప్పుచారు కుక్కర్లో ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. పప్పుని ముందుగా దోరగా వేయించుకోవాలి. తర్వాత దీన్ని 3 times వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ సగం వేసుకొని సగం పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం. టమోటాలు, 1 స్పూన్ పసుపు, చింతపండు, వీటిలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వీటిని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత దీన్ని ముద్దపప్పు గుత్తితో ఈ విధంగా ఉడికిన తరువాత మెత్తగా రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తరువాత మనకి కావలసిన విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే కొంతమంది పలచగా తయారు చేసుకుంటారు, కొంతమంది చిక్కగా తయారు చేసుకుంటారు. దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి 3 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు 5-6 కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇంతకుముందు తీసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తిరగమాతని ఈ పప్పుచారులో పోసుకోవాలి. పప్పుచారులో పోసుకున్న తర్వాత 15 minutes ఉడికించుకోవాలి. 15 minutes తర్వాత ఈ విధంగా పొంగు వస్తుంది. పొంగు వచ్చిన కాసేపటికి ఇవి తెల్లుతాయి. ఇంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మునక్కాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. మునక్కాయ ఫ్రైకి మునక్కాయలు లేతవి తీసుకోవాలి. ముదిరి తీసుకుంటే మునక్కాయ ఫ్రై బాగుండదు. ఈ విధంగా పీల్ తీసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో 2 times వాష్ చేసుకోవాలి. తర్వాత వేరే పాత్రలోకి తీసుకొని రుచికి సరిపడే గల్లుప్పు వేసుకోవాలి. తరువాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 10 minutes ఉడికించుకోవాలి. ఇలా 10 minutes ఉడికిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరో 10 minutes ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఇప్పుడు వీటితో ఫ్రై చేసుకుందాం. ఫ్రైకి ముందుగా కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5-6 కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత మునక్కాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వీటిని 2 minutes ఇలా మగ్గించిన తర్వాత కారం. ఈ కారప్పొడిని మేము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఎప్పుడైనా తాలింపులు చేసుకునేటప్పుడు ఈ కారప్పొడిని వాడుకుంటాం. ఈ కారప్పొడి ఎలా తయారు చేయాలంటే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు వీటిని మిక్సీ పట్టుకొని ఈ విధంగా కారప్పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కారప్పొడి వేసిన 2 minutes తర్వాత దించే ముందు సాయపప్పుని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇంతేనండి, మునక్కాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పప్పుచారు మునక్కాయ ఫ్రై కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పప్పుచారుకి మునక్కాయ ఫ్రై, వడియాలు, ఎండు చేప ఏవైనా కాంబినేషన్లో తీసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.